శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో కుజుని సంచారము, అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటూ, రవి స్వస్థానంలో ఉంటూ, బుధ కేతువులతో కలిసి, శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటూ, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ, శని గారి యొక్క స్థితి మీన రాశిలో వక్రించి ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏ గ్రహాల యొక్క స్థితి సంచారాలు మారలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం మటుకు రాహు గారితో కలిసి కుంభరాశిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలని పరిశీలన చేసినట్టయితే, రవి బుధ కేతు ఈ 3 గ్రహాల యొక్క సమ్మిళితము సింహరాశిలో జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని తెలుపుతూ ఉంది. ఇది చాలా మంచి యోగము. ఎందువల్ల అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరస్పరము భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు. ఖగోళంలో మనకి ఈ రవి బుధులు ఇద్దరు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. అలాగే వారు పరస్పరము కూడా ఒక 10-15 డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఆ బుధ రవి ఈ 2 గ్రహాలకి 10 డిగ్రీల లోపల కలిసినప్పుడు అది ఒక యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకి దారితీస్తుంది. అలాగే ధన ఆదాయానికి దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి దారితీస్తుంది. సింహ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దారితీస్తుంది. అలాగే కేతువు గారి యొక్క కలయిక ఇటు బుధునితో గాని అటు రవితో గాని కలిసినప్పుడు అంత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. ఈ కేతువు గారికి కొంచెం జపాలు గాని లేదా స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక ఈ 3 గ్రహాల మీద ఉన్నటువంటి రాహు దృష్టి కారణం చేత పితృవంశ దోషాలు ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారు రవి రాహు జపాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అలాగే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద మనం స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసుకొని ఉన్నాము. శుక్రాచార్యుల వారు చాలా మంచి శుభగ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం. కానీ వారి మీద ఈ కుజ శనిల యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతోందో మనసు కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రవర్తన కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యాలు, అపనిందలు, అవమానాలు, అలాగే ప్రమాదాలు. ఈ అనారోగ్యాలలో కూడా ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అపనిందలు, స్త్రీలతో తగాదాలు, ప్రేమ వ్యవహారాలు వికటించడము, అనుకోకుండా వివాహం జరిగిపోవడము, మంచి చెడు చూసుకోకపోవడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వియోగము, భార్య గారికి భర్త గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి, ఒకటేమిటి నానా రకాలైనటువంటి అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని శుక్రుల కలయిక లేదా దృష్టి, కుజ శుక్రుల కలయిక లేదా దృష్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలలో కుజ శని శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటూ వారికి జన్మ జాతకంలో సరైన స్థానం లేకపోయినట్లయితే చాలా వరకు ఇలాంటి అనర్థాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గోచార ప్రభావం కూడా మనిషి మీద ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది చంద్రమంగళ యోగానికి దారితీస్తూ చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే తల్లి గారితో విభేదాలు లేకుండా చూసుకోండి.
ఎంత ప్రేమతో ఉండేవారికైనా తల్లిగారి పట్ల కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి కాబట్టి ఏమాత్రము ఎదిరించకుండా తల వంచి వినయ విధేయతలతో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉంది. ఈ దృష్టి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ శని గారి యొక్క దోషాలు ఎవరికైతే ఉన్నాయో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఏ రాశి వారికైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండేది మటుకు తగ్గదు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని గారి యొక్క ఫలితాలు దుష్ట ఫలితాలు తగ్గుతాయి. కానీ శని గారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి దోష ఫలితాలు అయితే ఏమాత్రము తగ్గవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహు చంద్రునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి అలజడికి దారి తీస్తూ ఉంటుంది. దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే ఒక అద్భుతమైనటువంటి టానిక్ దొరికిందా అన్నంత గొప్పగా గ్రహస్థితులు ఉన్నాయి. చూడండి, ఏలినాటి శని జరుగుతుంది, అయినప్పటికీ కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంది. గురుగారు బాగున్నారు. ఇక షష్ఠ స్థానంలో రవికేతు బుధులండి. ఎప్పుడైతే ఈ స్థానంలో ఈ శత్రు రోగ రుణ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక సంచారం జరుగుతూ ఉందో ఇక తిరుగులేదు. అలాగే దశమ స్థానంలో చంద్రుడు. ఇక్కడ ఉద్యోగ రీత్యా సమర్థవంతమైనటువంటి నిర్వహణ సామర్థ్యాన్ని మీరు మీ పై అధికారులకి చూపించగలుగుతారు. దీనివల్ల మీకు మంచి పేరు వస్తుంది, ధనం వస్తుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ధనం రావడం అంటే ఏదో ఒకసారి రావడం, ఆదాయం పెరగడం అంటే ఇక కొన్నాళ్ల వరకు ఇంకా ఆదాయం పెరుగుతుంది అన్నమాట. అలాగే పోటీ పరీక్షలలో చక్కటి విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో పూర్వం కన్నా ఆరోగ్యం ఇప్పుడు బాగా మేలవుతుంది, మెరుగుపడుతుంది. మాట తీరు బాగుంటుంది. అలాగే కుటుంబ జీవితంలో ఏ చిన్న సమస్యలు వచ్చినా మీరు ఎదుర్కోగలుగుతారు. ఆ ధైర్య సాహసాలు వస్తాయి అన్నమాట. అలాగే పరపతి పెరుగుతుంది, కృషి పెరుగుతుంది, రుణ భారాలు తగ్గుతాయి. అదనపు రుణాలు ఏమన్నా చేశారా అంటే అది ఏ స్థిర చిరాస్తుల వృద్ధి కోసమో చేస్తారు. రుణ భారాలు తగ్గిపోతాయి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. అలాగే గురుబలం చాలా బాగున్న కారణం చేత చక్కటి శుభకార్యాలకి శ్రీకారం చుడతారు. శుభకార్యాలు ఇంట జరగడానికి అవకాశం ఉంది. నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉండడంతో పెద్దవారి యొక్క మన్ననలు పొందుతారు. అలాగే గౌరవ ప్రతిష్టలు ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి. అనేక విధాలుగా మీరు ఆదరింపబడతారు, మనశ్శాంతి ఉంటుంది, సంతానం బాగుంటారు. ఇవన్నీ కూడా మీకు ఎంత ఏలినాటి శని జరుగుతూ ఏదైనా బాధలు మొండిగా ఉన్నా కూడా ఇలాంటి కారణాల వల్ల మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనకి ధనం ఎంత వచ్చింది అనేది కాదు ముఖ్యం, ఎంత మానసిక ప్రశాంతత ఉంది, ఎంత గౌరవ మన్ననలు పొందుతున్నాము అనేది ఇప్పుడు మనకి కావాలి అని చెప్పి మీరు ఆలోచిస్తారు, కోరుకుంటారు. ఆ కోరుకున్నది దొరికేటప్పటికి చాలా సంతృప్తిగా ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి అంశాలే. భార్యాభర్తల మధ్య అనుకూలత అంతగా ఉండకపోవచ్చు, అయినప్పటికీ సంయమనంతో ఉండండి, కొంతవరకు బానే ఉంటారు. స్త్రీలతో జాగ్రత్త, ప్రేమ వివాహాల విషయంలో జాగ్రత్త, వివాహేతర సంబంధాల విషయాలలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఉండండి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వ్యయ స్థానంలో రాహుతో కలిసి ఉంది. ఇది కొంచెం మానసిక వేదనకి గురి చేసేటటువంటి గ్రహస్థితి. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడము, లేదా దూర ప్రాంత ప్రయాణానికి వెళ్ళడము, ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని నిరోధించుకోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. హనుమాన్ చాలీసా చదవండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, సంయమనంతో ఉండండి, శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ప్రశాంత చిత్తంతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం.